మీరు ఆలోచిస్తున్నారా, నాకు ఫస్ట్ ఇయర్ లో కొన్ని చాప్టర్స్ బ్యాక్లాగ్ ఉండిపోయినాయి, లేకపోతే నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతాను, సెకండ్ ఇయర్ లో కూడా నాకు కొన్ని బ్యాక్లాగ్స్ అనేవి ఉండిపోయాయి, సో ఇవి నేను ఎలా కవర్ చేసుకోవాలి, ఒకవేళ కవర్ చేయలేకపోతే నేను నిజంగా మంచి ర్యాంక్ సాధించలేనా, జేఈఈ మెయిన్స్ లో కానీ ఏపీసీ లో కానీ నిజంగా మంచి ర్యాంక్ రాదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మైండ్ నుంచి తీసేయడమా. సో బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా యూ క్యాన్ సెక్యూర్ అ రియలీ గుడ్ ర్యాంక్. అది ఎలా, ఏం చేయాలి అన్న దానికి ఒక చిన్న స్ట్రాటజీతో, ఒక చిన్న ప్రిపరేషన్ లో వేరియేషన్ చేసుకుంటే డెఫినెట్లీ యూ హావ్ టు కవర్. సో జనరలీ మనకి బ్యాక్లాగ్స్ లేవనుకోండి, సో మీ కాలేజ్ లో చెప్తున్న చాప్టర్స్ ప్రకారంగా ఆ ప్యారల్ గా మీరు వీక్ సిలబస్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే డెఫినెట్లీ మీరు కంప్లీట్ సిలబస్ అనేది ఎండ్ ఆఫ్ ది డే సిలబస్ తో పాటు కాలేజ్ తో పాటు మీ ప్రిపరేషన్ కూడా అయిపోతుంది. కాకపోతే మీరు డెఫినెట్లీ కొంచెం ఎక్కువ కష్టపడాలి, బికాస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంతా చేయాలి కాబట్టి. కానీ ఒకవేళ మధ్యలో ఎక్కడైనా ఒక చాప్టర్ ఉండిపోయింది, ఆ చాప్టర్ ని నేను కవర్ చేసుకోవడానికి టైం లేదు, 1 వీక్ తర్వాత చూద్దాం అనుకున్నా, 2 వీక్స్ తర్వాత చూద్దాం అనుకున్నా అవ్వలేదు, సో అలా కొన్ని చాప్టర్స్ అలా పైలప్ అయిపోయి ఉండిపోతాయి అనమాట. సో ఆ చాప్టర్స్ ఇప్పుడు మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే సైమల్టేనియస్ గా కాలేజ్ లో జరుగుతున్న చాప్టర్స్ ప్రిపరేషన్ అయితేనే దాంతో పాటు మనకి బ్యాక్లాగ్స్ కూడా ప్రిపరేషన్ జరుగుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే వి విల్ బి ఏబుల్ టు స్కోర్ గుడ్. అప్పుడు ఇమీడియట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది, మేడం మరి నేను ఇవి చదువుకుని అవి చదువుకునే టైం ఎక్కడ సరిపోద్ది. సో నేను మీకు ఈ రోజు వీడియోలో అది చెప్పబోతున్నా. బ్యాక్లాగ్స్ ఉన్నా సరే హౌ కెన్ యూ స్టడీ, ఎలా చదవాలి, అసలు టాప్ ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి అన్నది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి బిగ్గెస్ట్ మిత్ మనం ఏమనుకుంటాము అంటే బ్యాక్లాగ్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు లో ర్యాంక్. ఎందుకంటే అందరూ అనుకుంటారు అనమాట, నాకు బ్యాక్లాగ్స్ ఉండిపోయి నాకు ర్యాంక్ సరిగా రాదు. లేదమ్మా, ఇట్స్ నాట్ బ్యాక్లాగ్స్ ఉండడం వల్ల మీకు ర్యాంక్ సరిగ్గా లేకపోవడం కాదు. ద మెయిన్ థింగ్ విచ్ మ్యాటర్స్ ఇస్ కన్సిస్టెన్సీ. ఓకేనా? సో నువ్వు ఈ రోజు ఒక 1 వీక్ ఫుల్ కూర్చొని అసలు మామూలు చదవలేదు, మొత్తం 8 to 9 hours కంప్లీట్ ప్రిపరేషన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసేసాం అనుకుందాం, నెక్స్ట్ వీక్ ఏమీ చేయలేదు అనుకోండి, ఇట్స్ వేస్ట్. అలా కాదు, నువ్వు ఈ వీక్ కొంచెం చదివినా నెక్స్ట్ వీక్ కూడా కొంచెం చదువు. కన్సిస్టెన్సీ ఇస్ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఎప్పుడు కూడా బ్యాక్లాగ్స్ ఉంటే నాకు ర్యాంక్ రాదు అన్నది మైండ్ లోంచి తీసేయండి అమ్మా. ఎగ్జామ్ ఎప్పుడు కూడా ఆన్సర్స్ చెక్ చేయదు, లేకపోతే ఏమంటారు ఎప్పుడు చదివావు అన్నది ఎగ్జామినేషన్ లో అవసరం లేదు. ఆ ఎగ్జామినేషన్ టైం రోజున, ఆ టైంకి ఆ రోజున నువ్వు ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతున్నావా లేదా, అంతేగాని ఆ చాప్టర్ నువ్వు జనవరిలో చదివావా, ఫిబ్రవరిలో చదివావా, లేకపోతే డిసెంబర్లో చదివా ఎవరికి అవసరం లేదు. ఆ విషయం మీరు మైండ్ లో ప్రిపరేషన్ తీసుకోండి. టుడేస్ ప్రిపరేషన్ మ్యాటర్స్ మోర్ దాన్ యెస్టర్డేస్ మిస్టేక్స్. అంతే కదా? ఈ రోజు ఏం చదువుతున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. నిన్న తప్పులు చేసావు, సరే ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. నిన్న ఎగ్జామ్ స్కోర్ లో తక్కువ వచ్చింది, ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. ఈ రోజు నువ్వు దానికోసం ఏం చేస్తున్నావు, ఆ తప్పుల నుంచి నువ్వు ఏం నేర్చుకుని ముందుకు వెళ్తున్నావు, దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. అంతేగాని నాకు బ్యాక్లాగ్స్ ఉండిపోయి ర్యాంక్ రాదు అది తీసేయండి అమ్మా. ఫస్ట్ హ్యావ్ అ వెరీ వెరీ పాజిటివ్ మైండ్ సెట్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్లాగ్స్ ఎందుకు వస్తాయి అంటే మేబీ ఒక చాప్టర్ డిఫికల్ట్ చాప్టర్ అయి ఉండొచ్చు, డెఫినెట్లీ. ఎందుకంటే అందరికీ అన్ని చాప్టర్స్ ఈజీ అవ్వాలని రూల్ ఏం లేదమ్మా. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే టాపర్స్ అన్నా కూడా ప్రతి చాప్టర్ చాలా అద్భుతంగా ఏమి సాల్వ్ చేసారమ్మా. వాళ్ళకి కూడా కొన్ని వీక్ చాప్టర్స్ అన్నవి ఉంటాయి. హౌ యూ హ్యావ్, ఎవ్రీ టాపర్ హ్యాస్, ఎవ్రీబడి హ్యాస్. సో వీక్ చాప్టర్స్ అనేవి డెఫినెట్లీ ఉంటాయి. సో బ్యాక్లాగ్స్ దేని వల్ల వస్తాయి? జనరలీ ఒక చాప్టర్ డిఫికల్ట్ గా ఉంది, సో నాకు సాల్వ్ చేయడానికి భయం వేసి దాన్ని వదిలేస్తాం. లేకపోతే పూర్ టెస్ట్ పర్ఫార్మెన్స్, అంటే పర్టికులర్ ఎగ్జామ్ వీకెండ్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు మార్క్స్ సరిగ్గా రాలేదు, ఓకే అంటే ఈ చాప్టర్ నాకు రావట్లే, వదిలేయడం. లేకపోతే లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్, నేను చేయలేనేమో, నాకు మార్క్స్ స్కోర్ రావట్లేదు వీకెండ్ టెస్ట్ లో, నాకు నిజంగా రావేమో అన్న ఒక కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉందనుకోండి, అప్పుడు కూడా మనకు బ్యాక్లాగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రొక్రాస్టినేషన్, ఎక్కువ ఆలోచించడం, ఇది ఇలా అయిపోద్దేమో, అది అలా అయిపోద్దేమో, దీని వల్లే మీకు సగం బ్యాక్లాగ్స్ వచ్చేస్తాయి అమ్మా. సో మేక్ ష్యూర్ దాట్ యూర్ హ్యావింగ్ అ వెరీ వెరీ పాజిటివ్ మైండ్ సెట్ అనమాట. సో ర్యాంకర్స్ గురించి నేను మీకు ఒక విషయం చెప్తాను. అవేంటి అంటే వీక్ చాప్టర్స్ అన్నవి నార్మల్ టు ఎవ్రీబడి. నీకు ఎలాగో అందరికీ కూడా వీక్ చాప్టర్స్ అన్నవి ఉంటాయి. సో జస్ట్ బికాస్ ఆ చాప్టర్ నువ్వు వీక్ లో ఉన్నావు అని చెప్పి ఇంకెవరికి నేను ఇంకా సాల్వ్ చేయలేను అని కాదు, అందరికీ ఉంటాయి. ఇట్స్ కామన్ థింగ్. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఒక టాపర్ కి అలాగే ఒక యావరేజ్ స్టూడెంట్ కి, టాపర్ కి బ్యాక్లాగ్ ఉంటుంది, కాకపోతే అది చాలా క్లియర్ గా త్వరగా క్లియర్ చేసేసుకుంటాడు. అంటే కొద్ది రోజుల టైంలోనే ఆ బ్యాక్లాగ్ అనేది కంప్లీట్ చేసేసుకుంటాడు చదువుకోవడానికి. కానీ యావరేజ్ స్టూడెంట్ ఏం చేస్తాడు, పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది రేపు చదువుదాం, రేపు టుమారో ఎప్పటికీ రాదు, అది అలా వెళ్ళిపోతుంది, ఫైనల్ ఎగ్జామ్ వచ్చేస్తుంది. సో అది ఇంపార్టెంట్. దట్ ఈస్ ద డిఫరెన్స్ విచ్ యాక్చువల్లీ బైఫర్కేట్స్ ద టూ డివిజన్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ కన్సిస్టెన్సీ బీట్స్ పర్ఫెక్షన్ అమ్మా, చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను కదా, ఈ వారం నేను అద్భుతంగా చదివేస్తా, నెక్స్ట్ వీక్ అసలు చదవను అంటే కాదు. నో, ఈ వీక్ కొంచెం చదివినా ఇట్స్ ఓకే, నెక్స్ట్ వీక్ కూడా కొంచెం చదవాలి. ఈ వారం అంతా నేను జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసేస్తా, నెక్స్ట్ వీక్ నేను ఫుల్ స్వీట్స్ తినేస్తా అంటే వేస్ట్ కదమ్మా. ఇట్స్ లైక్ దాట్ కన్సిస్టెన్సీ. ఈ వీక్ నువ్వు కొంచెం తగ్గిస్తే నెక్స్ట్ వీక్ కూడా కొంచెం తగ్గించు. దట్స్ హౌ ఇట్ హ్యాస్ టు గో. సో కన్సిస్టెన్సీ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. అదే ప్యూర్ డిటర్మినేషన్ అంతే.
సో ఎప్పుడు కొంచెం కొంచెం చదవడం ఇస్ ఇంపార్టెంట్. ఒక రోజు అంతా చదివి 2 days మొత్తం వదిలేయడం ఇట్స్ నాట్ ద రైట్ వే. నెక్స్ట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎలా చేయాలి ప్రిపరేషన్, మన స్టడీ ప్లాన్ ఏం చేయాలి, ఎలా చేయాలో చూద్దాం. సో స్టెప్ 1 ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెండింగ్ చాప్టర్స్ అన్ని కౌంట్ చేసుకుంటూ కూర్చుండి, అరే నాకు 17 చాప్టర్స్ మిగిలిపోయినాయి, అరే నాకు 10 చాప్టర్స్ మిగిలిపోయినాయి, ఇది మైండ్ లోంచి ఫస్ట్ తీసేయండి. ఇన్స్టెడ్ నాకు 18 చాప్టర్స్ ఉన్నాయి, ఓకే ఈ రోజు ఒక చాప్టర్ కంప్లీట్ చేస్తా, రేపు ఒక చాప్టర్ కంప్లీట్ చేస్తా అని మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకోండి. సో ఒక్కొక్క చాప్టర్ 1 day లో కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క చాప్టర్ మీరు ఎక్కువ డేస్ ఆఫ్ టైం ఇచ్చుకున్నా సరే ఏమవుతుంది అంటే మీకు సైమల్టేనియస్ గా వేరే చాప్టర్స్ కూడా వెళ్తూ ఉంటాయి కదా కాలేజ్ లో, అవి ఇవి టైం సరిపోదు. సో కొంచెం త్వరగా క్లియర్ అవ్వాలి అంటే 1 chapter 1 day క్లోజ్ చేసేలా ట్రై చేసుకోండి, సో దట్ మీకు ప్రిపరేషన్ అవుతుంది. అండ్ తర్వాత స్మాల్ విన్స్ క్రియేట్ మొమెంటమ్, చిన్నవి చేసుకోండి, చిన్నవి సెలబ్రేషన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక చాప్టర్ అయిపోయింది అనుకో, మీకు ఎక్స్ట్రీమ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. మీకు అంతెందుకు ఒక చాప్టర్ మీకు వీకెండ్ స్కోర్ లో మార్క్స్ వస్తేనే ఫుల్ హ్యాపీ అయిపోతారా? అవునా కదా? ఒక చాప్టర్ కి level 2 ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగారు అంటే మీకు ఆ ఆనందం వస్తుందా? అది దట్ ఈస్ వాట్ మ్యాటరింగ్ అమ్మా, అది చాలా ఇంపార్టెంట్, అది వస్తుంది. సో మీరు ఇవాళ ఒక చాప్టర్, సరే నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి అయితే ఏంటి నేను కంప్లీట్ చేసేస్తే నాకు బ్యాక్లాగ్ ఎందుకు అవుతుంది అది అన్న మైండ్ సెట్ లో ఉన్నట్టు. సరే ఈ రోజు నేను అటామిక్ స్ట్రక్చర్ కంప్లీట్ చేస్తా, రేపు కెమికల్ బాండింగ్ కంప్లీట్ చేస్తా, నేను డైలీ ఒక ఎక్స్ట్రా ఒక 1.5 hour లేకపోతే 2 hours స్పెండ్ చేస్తా, ఈ 2 hours లో నేను బ్యాక్లాగ్స్ అన్ని కవర్ చేసుకుంటా, రోజుకు ఒక చాప్టర్ చెప్పుకుంటూ వెళ్ళిపోతా, చదువుకుంటూ వెళ్ళిపోతా, ఏముంది అందులో, హ్యాపీగా కవర్ అయిపోతాయి బ్యాక్లాగ్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ దాట్ పాజిటివ్ మైండ్ సెట్ దాట్ ఎవ్రీడే ఒక్కొక్క చాప్టర్ కంప్లీట్ చేసుకునేలా చూసుకోండి అనమాట. సో అంతేగాని బోల్డ్ అండ్ చాప్టర్స్ ఉన్నాయని స్ట్రెస్ పెరగడం తప్ప ఏమీ ఉండదు. సో స్టెప్ 2 ఏంటి అంటే, కేటగరైజ్ ద బ్యాక్లాగ్స్. అంటే మీకు ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి బ్యాక్లాగ్స్ ఫస్ట్ ఒక పేపర్ మీద రాసుకోండి, వాటిని 3 categories లో డివైడ్ చేసుకోండి. ఏంటి? ఈజీ చాప్టర్స్, మీడియం చాప్టర్స్ అండ్ డిఫికల్ట్ చాప్టర్స్ కింద డివైడ్ చేసుకోండి. ఈజీ చాప్టర్స్ ఏంటి? మీకు ఏవైతే కొంచెం త్వరగా సాల్వ్ చేయగలరు, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ సెట్ లో మీకు ఉన్న బేసిక్ ఎన్వైరన్మెంటల్ కెమిస్ట్రీ కానీ ఇలాంటి చాప్టర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి త్వరగా అయిపోతాయి. సో వాటిని ఈజీ చాప్టర్స్ కేటగిరీలో పెట్టుకోండి. మీకు ఏవైతే మీడియం అనిపిస్తుందో అదొక కేటగిరీ, డిఫికల్ట్ చాప్టర్స్ ఒక కేటగిరీ. ఓకేనా? సో ఫస్ట్ ఈజీ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ కంప్లీట్ చేసేసుకోండి. మీరు ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ రోజు ఫస్ట్ ఈజీ చాప్టర్స్ అన్ని కూడా బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేసేసుకోండి. ఫస్ట్ అయిపోయిందా? తర్వాత సెకండ్ మీడియం చాప్టర్స్ దగ్గరికి రండి. సో ఈజీ చాప్టర్స్ అయిపోయిన తర్వాత మీడియం చాప్టర్స్ కంప్లీట్ చేయండి. దాని తర్వాత డిఫికల్ట్ చాప్టర్స్ రండి. డిఫికల్ట్ చాప్టర్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీకు డెఫినెట్లీ డిఫికల్ట్ గా అనిపిస్తుంది కాబట్టి దాని రిలేటెడ్ గా కొంచెం టైం స్పెండ్ చేసుకొని దాని రిలేటెడ్ గా బేసిక్స్ ఒకసారి చదువుకొని అప్పుడు స్టార్ట్ డూయింగ్ ద డిఫికల్ట్ చాప్టర్స్. ఈ ఆర్డర్ మీకు ఫాలో అయితే డెఫినెట్లీ మీ చాప్టర్స్ కవర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతూ వస్తుంది. ఫస్ట్ కొన్ని బ్యాక్లాగ్స్ ఈజీ చాప్టర్స్ కంప్లీట్ చేస్తావు అనుకో, నీకు ఒక వస్తుంది కదా, అరే నాకు టోటల్ 18 చాప్టర్స్ బ్యాక్లాగ్స్ లో నాకు 6 చాప్టర్స్ ఈజీ నువ్వు కంప్లీట్ చేసేసావు, నాకు ఇంకా 12 చాప్టర్స్ ఉన్నాయి, ఏముంది అయిపోతాయి అని క్రియేట్ అవుతుంది. చూసారా? దాట్ ఈస్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో అందుకే ఫస్ట్ 3 సెక్షన్స్ కింద డివైడ్ చేసేసుకో. ఈ ఈజీ, మీడియం అండ్ డిఫికల్ట్. ఈజీ కంప్లీట్ చేసేయండి, తర్వాత మీడియం కంప్లీట్ చేసేయండి, దాని తర్వాత బేసిక్స్ చదువుకొని డిఫికల్ట్ చాప్టర్స్ దగ్గరికి వెళ్ళండి. సో దిస్ ఇస్ ద సెకండ్ వే ఆఫ్ హౌ టు డూ యర్ ప్రిపరేషన్. తర్వాత ఏంటి అంటే స్మార్ట్ స్టడీ. అంటే దీని అర్థం ఏంటి అంటే అందరూ చేసే తప్పు మీరు చేయొద్దు. అదేంటి అంటే ఇప్పుడు ఒక చాప్టర్ బ్యాక్లాగ్ ఉంది అంటే ఆ చాప్టర్ కి సంబంధించి 10 గంటలు వీడియో చూస్తారు, ఓ యూట్యూబ్ ఓపెన్ చేసి 10 hours లెక్చర్ చూస్తారు, లెక్చర్ చూసేసి వెరీ గుడ్ నా చాప్టర్ వచ్చేసింది అనుకుంటారు, బుక్ మూసి పక్కన పెట్టేస్తారు, దాని రిలేటెడ్ గా ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయరు, ఆ వీడియో చూసేసి మీకు వచ్చేసింది అని ఫీల్ అయిపోయి వదిలేస్తారు. అది రాంగ్ వే అమ్మా, దానివల్ల అసలు బెనిఫిటే ఉండదు. ఆ పర్టికులర్ 10 hours కి మీకు ఏదో అర్థమైనట్టు ఉంటుంది కానీ తర్వాతకి ఏమీ ఉండదు, మొత్తం బ్లాంక్ అయిపోతుంది. నో, యూ షుడ్ నాట్ డూ లైక్ దాట్. యూ మస్ట్ డూ అ స్మార్ట్ స్టడీ ప్లాన్. అదేంటి అంటే ఒక 1/2 hour తీసుకోండి, ఒక 1/2 hour లో కాన్సెప్ట్ మొత్తం కవర్ చేసుకోండి. బ్యాక్లాగ్ చాప్టర్ కదమ్మా ఇది, ఒక 1/2 hour టైంలో జస్ట్ కవర్ దట్ చాప్టర్. సో మీరు చదివే విధానం కూడా ఇప్పుడు ఎలా ఉండాలి, ఒక 1/2 hour లో మొత్తం కాన్సెప్ట్ అంతా మీకు కాలేజ్ నోట్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, నోట్స్ చదువుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ టెక్స్ట్ బుక్ లైన్ బై లైన్, జస్ట్ గో విత్ ద నోట్స్. సో మీకు సింపుల్ గా అయిపోతుంది, టైం తక్కువగా అయిపోతుంది. సో 30 minutes కాన్సెప్ట్ చదివిన తర్వాత ఒక 20 MCQs చేయండి ఆ పర్టికులర్ టాపిక్ మీద. ఓకే, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకపోయినా పర్లేదు, అట్లీస్ట్ 20 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయగలుగుతున్నారు అంటే డెఫినెట్లీ మీకు అక్కడ కాన్సెప్ట్ అర్థమైంది అని అర్థం.
ఓకేనా? మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుని దాని రిలేటెడ్ ఒక 20 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు అంటే చాలు, మీకు చాప్టర్ అర్థమైంది, దాని రిలేటెడ్ క్వశ్చన్ సాల్వ్ చేశారు అంటే అప్లికేషన్ కూడా వచ్చింది, సరిపోతుంది. ఆ 20 ప్రాబ్లమ్స్ లో తర్వాత మిస్టేక్స్ ఏమేమి చేశారు, ఎక్కడెక్కడ తప్పులు పోయాయి, ఏమేమి తప్పులు పోయాయి ఆ విషయం చూసుకోండి. దాని తర్వాత ఒకసారి క్విక్ గా రివైజ్ చేసేసుకోండి. ఏంటి, ఓకే, మళ్ళీ కాన్సెప్ట్ ఒకసారి చూసేసుకోవడం, తర్వాత అచ్చా ఇది ఇలా ప్రాబ్లం ఇలా వస్తే ఇది ఇలా చేయాలా అలా చేయాలా అని ఒక ఐడియా, అంతే. దట్స్ వర్క్స్, అంతే. దాట్ వర్క్స్ పర్ఫెక్ట్లీ. అంతేగాని గంటలు గంటలు తరబడి లెక్చర్లు చూసేయడం, దాని రిలేటెడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయడం, ఓన్లీ అది చూసేసి నోట్స్ తయారు చేసేసుకోవడం, మళ్ళీ నోట్స్ చదువుకోవడానికి టైం లేకపోవడం, ఇదంతా నాట్ గుడ్ వే ఆఫ్ ప్రిపరేషన్ అమ్మా. ప్రిపరేషన్ ఎప్పుడు కూడా మీరు చదువుతున్నారు అంటే ఇమీడియట్ గా ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా చెయ్యాలి, అప్పుడే మీకు చాప్టర్ అనేది కంప్లీట్ గా అర్థమవుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఒక 30 minutes కాన్సెప్ట్ నేర్చుకున్నారు అంటే ఒక 20 MCQs, తర్వాత మిస్టేక్స్ అనలైజ్ చేసుకుంటూ క్విక్ గా ఒక చాప్టర్ రివైజ్ చేస్తే అంతే. ఈ ప్రిపరేషన్ ఫాలో అయితే మీకు 1 చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది హ్యాపీగా, బ్యాక్లాగ్ లేకుండా. 1 చాప్టర్ అయిపోయింది, క్లోజ్, ఖతం. నెక్స్ట్, సో ఇక్కడ మీరు హౌ టు స్టడీ, హౌ టు డూ యువర్ ప్లాన్ అంటే ఈ 3-3 రూల్ ఫాలో అవ్వచ్చు. ఈ 3-3-3 రూల్ ఏంటి అంటే, ఫస్ట్ 3 hours కరెంట్ స్టడీ. అంటే మీరు దేని డివైడ్ చేసుకోండి. అంటే నేను మీకు ఇక్కడ కంప్లీట్ గా 3, 6, 9 hours ఆఫ్ టైం ఇస్తున్నాను, అవునా? సో 9 hours మ్యామ్ నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లేకపోతే కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఎలా టైం స్పెండ్ చేస్తాను అంటే ఏమీ లేదు. 3 hours కరెంట్ స్టడీ. కరెంట్ స్టడీ అంటే ఏంటి, నార్మల్ గా మీ కాలేజ్ లో వెళ్ళిపోయే టైం అది. ఓకేనా? మీ కాలేజ్ లో మీరు చదువుకోవాల్సిన చాప్టర్స్ ఏవైతే ఉంటాయో అవి. 3 hours రివిజన్ సెషన్స్. 3 hours రివిజన్ సెషన్స్ అంటే ఏంటి, నార్మల్ గా మీరు ఒక చాప్టర్ చదువుతున్నారు అనుకోండి, దాని రిలేటెడ్ గా ఒకసారి మొత్తం 3 hours అన్ని సబ్జెక్ట్స్ కి పెట్టాలి అని ఏం కాదమ్మా. ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్ట్ కింద డివైడ్ చేసుకోండి. అంటే మీకు బ్యాక్లాగ్స్ అనేవి ఓన్లీ కెమిస్ట్రీలో ఉండవు కదా, మ్యాథ్స్ ఉంటాయి, ఫిజిక్స్ కూడా ఉంటాయి, మీరు అన్ని చాప్టర్స్ కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ పెట్టుకోండి, సో దట్ మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. మొత్తం మొనాపలీగా వారం అంతా కెమిస్ట్రీ చేస్తానంటే ఇంట్రెస్ట్ పోతుంది, నెక్స్ట్ వీక్ మీకు చేయాలనిపించదు. ఓకే, సో దానికోసం మీరు మొత్తం 9 hours కింద డివైడ్ చేస్తే, సపోజ్ మీరు కాలేజ్లో 9 hours ఉన్నారు, ఆ కాలేజ్లో 9 hours 3 hours మీరు రెగ్యులర్ కోర్స్ వర్క్ చేస్తారు, దాని తర్వాత ఒక 3 hours బ్యాక్లాగ్స్ కి స్పెండ్ చేయండి, 3 hours రివిజన్ చేసుకోండి. నేను కాలేజ్కి వెళ్తే అవ్వదు కదా, మొత్తం నాకు 3 hours కరెంట్ స్టడీ అయిపోతుంది కదా అంటే డెఫినెట్లీ ఎస్. ఇది ఒకవేళ హోమ్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హ్యాపీగా ఇది వర్కౌట్ చేసుకోవచ్చు. బ్యాక్లాగ్స్ కూడా ఉన్నాయంటే కరెంట్ స్టడీకి ఇంత టైము, రివిజన్ సెషన్స్ పెట్టుకోండి, దాని తర్వాత బ్యాక్లాగ్స్ పెట్టుకోండి. ఒకవేళ కాలేజ్కి వెళ్తున్న వాళ్ళు మరి అలాంటప్పుడు మీరు ఏం ప్రిపరేషన్ ఫాలో అవ్వాలి, కరెంట్ స్టడీ తీసేయండి, అన్ని కాలేజ్లో అయిపోతుంది. అది కాకుండా బ్యాక్లాగ్స్ ఉన్నాయి చూసారు, ఆ బ్యాక్లాగ్స్ రోజుకి అట్లీస్ట్ 1.5 hour టైం స్పెండ్ చేసుకోండి. ఎందుకు మ్యామ్ 1.5 hour అంటున్నారు అంటే 2 hours ఇవ్వాలి, కాకపోతే మీరు కాలేజ్లో చదువుకున్న దానికి మళ్ళీ మీరు ఇంటికి వచ్చి ఒకసారి ప్రిపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఐ అండర్స్టాండ్, ఎందుకంటే దాని రిలేటెడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ అవన్నీ. సో అవి మీరు ఒక 2 hours చేసుకుంటే 1.5 hour బ్యాక్లాగ్ పెట్టుకోండి. సో 1.5 hour ఎవ్రీ డే. ఈ రోజు కెమిస్ట్రీ చేస్తే రేపు ఫిజిక్స్ చేయండి, రేపు ఎల్లుండి మ్యాథ్స్ చేయండి, అట్లా 1.5 hour టైం స్పెండ్ చేసుకోండి. ఒక 1/2 hour కాన్సెప్ట్స్ వాడుకోండి, 1/2 hour లేకపోతే 45 minutes కాన్సెప్ట్ వాడుకోండి, తర్వాత మిగిలిన టైం ప్రాబ్లమ్స్ చేసుకోండి, లాస్ట్ ఒక 10 to 15 minutes రివిజన్ చేసుకోండి, కథం, క్లోజ్ చాప్టర్. ఇట్లా మీరు 1.5 hour లో ఒక చాప్టర్ కంప్లీట్ చేసుకునేలా చూసుకోండి. అండ్ అలాగే రివిజన్ సెషన్స్ ఉన్నాయి చూసారు, ఈ రివిజన్ సెషన్స్ కి మీకు కనుక డేలో కంప్లీట్ టైం దొరకకపోతే, ఇఫ్ కాలేజ్లో ఎవరైనా ఫ్యాకల్టీ ఎవరైనా రాకపోతే స్టడీ అవర్స్ ఏమైనా ఉంటే కవర్ చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే వీకెండ్ తీసుకోండి, వీకెండ్ ఎవ్రీ డే ఒక 2 to 3 hours టైం స్పెండ్ చేయండి ఫర్ రివిజన్. అంటే మీరు ఆ వీక్ లో చదువుకున్న చాప్టర్స్, ఎందుకంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త సిలబస్ స్టార్ట్ అయిపోతుంది, సో ఆ వీక్ లో చదువుకున్న సిలబస్ ఒకసారి రివైజ్ చేసుకోవడం, అలాగే బ్యాక్లాగ్ చాప్టర్స్ ఏవైతే కవర్ చేశారో ఆ వీక్ లో అవి కూడా ఒకసారి రివైజ్ చేసుకోవడానికి యూటిలైజ్ చేసుకోండి. అలా మీరు వర్కౌట్ చేసుకోవచ్చు ఇఫ్ యూర్ వర్కింగ్ యాజ్ అ డే స్కాలర్. ఓకేనా? సో దీనికోసం ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, మోల్ కాన్సెప్ట్, పీరియాడిక్ టేబుల్, థర్మోడైనమిక్స్. ఈ చాప్టర్స్ ఏంటి అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ చాప్టర్స్. అంటే మీ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ కెమిస్ట్రీ అర్థం అవ్వాలి అంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మాక్సిమం ఈ బేసిక్స్ అవి కంప్లీట్ చేసేసుకోండి. అవి చేసేసిన తర్వాత మనం చేయకూడని తప్పులు ఏంటి అంటే, ఓన్లీ లెక్చర్స్ మాత్రమే చూడడం, పీడిఎఫ్స్ అన్ని కలెక్ట్ చేసి ఒక దగ్గర పట్టుకోవడం, కాలేజ్ లో టీచర్స్ మారుతూ ఉన్నారు, లేకపోతే కంపారిజన్ ఇక్కడ బాగుంది అక్కడ బాగుంది అనుకునే దానికన్నా ఒక దాని మీద నిలకడగా ఉండండి. టూ మెనీ బుక్స్, పొలోమని బుక్కులు కొనేసుకుని ఇవంతా కూడా
ట్రాష్ అమ్మా, ఇవన్నీ పనిచేయవు. దీస్ ఆర్ ఆల్ ద కామన్ మిస్టేక్స్ విచ్ వి డూ ఫర్ ప్రిపరేషన్. దీస్ షుడ్ నాట్ బి డన్. సో మనం ఏమనుకుంటాము అంటే అందరం ఇప్పుడు చదువుకోవాలి అంటే ఇప్పుడు మొత్తం నేను లెక్చర్ వీడియోలు చూసేయాలి, పీడిఎఫ్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టుకుంటారు, సో మెనీ బుక్స్ కొనేస్తారు, అవునా కాదా? సో ఇక్కడ బాగుంది అక్కడ బాగుంది కంపారిజన్ లోనే మీకు సగం టైం గడిచిపోతుంది. ఇన్స్టెడ్ ఏదో ఒక బుక్ తీసుకున్నా దాన్ని ప్రాపర్ గా కంప్లీట్ చేసి చదువుకోండి. ఓకే, గంటలు లెక్చర్ చూడడం కన్నా ఒక 1 hour తీసుకుని అందులో కాన్సెప్ట్ కంప్లీట్ చేసి PYQ సాల్వ్ చేయండి, అది ఇంపార్టెంట్. ఓకే, ఈ తప్పులు మీరు చేయొద్దు ప్రిపరేషన్ కి. అండ్ నెక్స్ట్ ఐడియల్ డైలీ రొటీన్ ఏంటి అంటే డివైడ్ చేసుకోండి డైలీ. మార్నింగ్ టైం రివిజన్, ఎందుకు అంటే మార్నింగ్ టైం కొంచెం మైండ్ ఫ్రెష్ గా ఉంటుందమ్మా. సో ఒకసారి మీరు చదివిన వాటిని ఒకసారి చదువుకున్నారనుకోండి, గుర్తుండిపోతాయి, అవి మైండ్ లో రిజిస్టర్ అయిపోతుంది. సో ఎక్కువ కాలం లాంగ్ టర్మ్ లో గుర్తుండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మార్నింగ్ టైం రివిజన్ చేస్తే క్లాసుల టైంలో మీకు నార్మల్ కాలేజ్ టైంలో క్లాసెస్ అవుతాయి, ఫోకస్ చేయండి. తర్వాత ఈవినింగ్ లో కొంచెం బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేసుకోండి. నైట్ టైంలో MCQs రివిజన్ మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్, సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మెసేజ్ నేను ఏం చెప్తున్నాను అంటే బ్యాక్లాగ్స్ అనేవి మీరు ర్యాంక్ డిసైడ్ చేయడం అమ్మా చెయ్యవమ్మా. ఇన్స్టెడ్ రోజు మీరు చేసే పనులు డిసైడ్ చేస్తే మీరు ర్యాంక్. ఎప్పుడు కూడా నేను వెనకాల ఉండిపోయాను అన్న థాట్ ప్రాసెస్ కొంచెం తీసేసి పక్కన పడేయండి. అది తీస్తేనే మనం ముందుకు వెళ్తాం, అర్థమైందా? సో ఆల్వేస్ మూవ్ విత్ అ పాజిటివ్ మైండ్ సెట్. సో బ్యాక్లాగ్స్ ఉన్నంత మాత్రాన ర్యాంక్ రాకపోవడం అన్నది ఎవరు చెప్పలేదు, జరగదు కూడా అమ్మ. రోజు మనం చేసే పనులు, ఆర్ యాక్షన్స్ విల్ ఓన్లీ డిటర్మైన్ వాట్ ఆర్ ఫ్యూచర్ లుక్స్ లైక్. ఈ రోజు నువ్వేం చేస్తున్నావు, రేపు ఏం చేయబోతున్నావు, దానికి ఈ రోజు ఒక ప్లాన్ రాసుకోవడం. సో ఆ ప్రిపరేషన్ లో వెళ్తే డెఫినెట్లీ ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయితే డెఫినెట్లీ బ్యాక్లాగ్స్ ఉన్న హ్యాపీగా మీకు ర్యాంక్ అనేది వస్తుంది. Hope this video helps you. Thank you.